నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హెపటైటిస్ బి ఎందుకు ప్రమాదకరం, అతిగా టీవీ చూస్తే షుగర్ జబ్బు, చెవిలో మోత బాధిస్తోందా, వయసుతో పాటు చూపు మందగిస్తోందా, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. కాలేయానికి సంబంధించి హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ప్రధాన శత్రువులుగా చెప్పుకోవాలి. తినే ఆహారం, తాగే నీరు కలుషితమైనప్పుడు హెపటైటిస్ వ్యాధికారక క్రిములు మనలోనికి చాలా తేలికగా చేరిపోతాయి. ఆపై కాలేయాన్ని క్రమంగా దెబ్బతీయడం మొదలు పెడతాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో బి వైరస్ ను అత్యంత ప్రమాదకారిగా చెబుతారు డాక్టర్లు. సకాలంలో దీనికి తగిన చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం ముంచుకొస్తుంది. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేధించే వాంతులు, వీడని విరేచనాలు, కాటేసే కామెర్లు ఇవన్నీ హెపటైటిస్ వ్యాధుల సంకేతాలు. కాలేయాన్ని దహించే అగ్నికీలలు, కలుషిత నీటిని తాగినప్పుడు, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు హెపటైటిస్ వ్యాధికారకాలు శరీరంలోకి చేరతాయి. ఆపై ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో బి వైరస్ ను అత్యంత ప్రమాదకరమైందిగా చెప్పుకోవాలి. హెపటైటిస్ బి అనేది యూజువల్లీ బ్లడ్ వలన వ్యాపిస్తుంది అనమాట. బ్లడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ డొనేట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ బ్లడ్ డొనేట్ చేశారనుకోండి, దానివల్ల వ్యాపిస్తుంది. లేదా అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ యూజ్ చేయడం మూలన, లేదా ఐవి డ్రగ్స్ యూజ్ చేయడం మూలన, లేదా సెక్షువల్ కాంటాక్ట్ వలన వ్యాపిస్తుంది అనమాట. సో ఇది ప్రమాదకరం ఎందుకు అంటే, మామూలుగా అయితే అడల్ట్లో 90 to 95% క్యూర్ అయిపోతుంది. కాకపోతే ఈ 5 to 10% పీపుల్లో ఏమవుతుందంటే ఇది క్రానిక్ డిసీజ్ అంటే మోర్ దెన్ 6 months కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. అయితే ఈ క్రానిసిటీ వచ్చినప్పుడు ఏళ్ల తరబడి ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే స్లో పాయిజన్ లాగా అన్నమాట. స్లోగా లివర్ను డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేసి లివర్ ఫెయిల్యూర్ అంటే సిరోసిస్కు లీడ్ చేస్తుంది అనమాట. సిరోసిస్ తర్వాత సిరోసిసే కాకుండా లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లే హెపటైటిస్ బి ప్రమాదకరం. ఇంకొక రీజన్ ఏంటి అంటే, హెపటైటిస్ బి వ్యాధి ఉన్న పేషెంట్కి చాలా వరకు తనకు వ్యాధి ఉంది అని తెలియదు అన్నమాట. ఎందుకంటే చాలా రోజుల వరకు సిమ్టమ్స్ ఉండవు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు. కాబట్టి తాను వేరే వాళ్లకు హెపటైటిస్ బిని వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రీజన్, అది ప్రమాదకరం అని చెప్పడానికి. హెపటైటిస్ బి నిశ్శబ్దంగా కాలేయాన్ని కబళించే ఈ మహమ్మారి ఇన్ఫెక్షన్ను హెచ్ఐవి వైరస్ కంటే ప్రమాదకరమైందిగా చెబుతారు డాక్టర్లు. హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటానికి కనీసం 0.4 మిల్లీలీటర్ల రక్తం అవతలి వ్యక్తిలోకి ప్రవేశించాలి. కానీ హెపటైటిస్ బి వ్యాపించటానికి 0.0004 మిల్లీలీటర్ల రక్తం చాలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదెంత ప్రమాదకరమైందో. రక్త మార్పిడి జరిగినప్పుడు, వాడిన సూదుల్ని మళ్లీ వాడినప్పుడు, పచ్చబొట్లు వేయించుకున్నప్పుడు, తల్లి నుంచి బిడ్డకు సురక్షితం కాని శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ హెపటైటిస్ బి వైరస్ తేలికగా శరీరంలోకి చేరిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్లు బాగా ముదిరిపోయిన తర్వాత మాత్రమే వాటి లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కొంతమందిలో అయితే అసలు కనిపించకపోవచ్చు. క్యూర్ అంటే కంప్లీట్గా నయం చేయడము. సో కంప్లీట్గా నయం చేయడం అనేది ప్రస్తుతం ఉన్న మెడిసిన్స్తో సాధ్యపడదు. కానీ ఇప్పుడు కొత్త రకం మెడిసిన్స్ వచ్చాయి, ప్లస్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటి వల్ల ఏంటి అంటే డిసీజ్ను మనము కంట్రోల్ చేయవచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటే 3 రకాలు. ఒకటి ఏంటి అంటే అయిన డిసీజ్ను ఆ స్టేజ్లోనే ఆపేసేయచ్చు. దాన్ని వైరస్ లోడ్ తక్కువ కావడం మూలాన. సెకండ్ థింగ్ ఏంటి అంటే వైరస్ లోడ్ తక్కువ కావడం మూలాన అయిన డ్యామేజ్లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అంటే లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అయినది కాకుండా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. నేను చెప్పినట్టు క్రానిక్ పేషెంట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ను తగ్గిస్తుంది. అంటే లాంగ్ టర్మ్లో
ఇది మొత్తము సొసైటీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అయితే ఎలాగ సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ ఉందో ఆ తర్వాత అంతటి సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనమాట. సో నార్మల్ పర్సన్కు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, దాని మూలాన మోర్ దెన్ 90 to 95% పాపులేషన్కు ఇమ్యూనిటీ వస్తుంది. ఇది ఎట్లా ఇస్తారంటే మామూలుగా అయితే ప్రతి నెలకు ఒకసారి 3 నెలలు ఇస్తారు. అయితే కొందరేమో మొదటి డోసు మొదటి నెల, రెండవ డోసు రెండవ నెల, మూడవ డోసు 6వ నెలలో ఇస్తారనమాట. ఏ రకంగా ఇచ్చినా కానీ 6 నెలల తర్వాత మోర్ దెన్ 90% పీపుల్లో టోటల్గా ఇమ్యూనిటీ వస్తుంది. అందుకని ఈ హెపటైటిస్ బి డేను సెలబ్రేట్ చేయడం, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రమాదకరమైన హెపటైటిస్ బికి ఇప్పుడు ముందస్తు నివారణ టీకా మనకు అందుబాటులో ఉంది. ఈ టీకాను పసిపిల్లలకే కాదు, అవసరాన్ని బట్టి పెద్దలకు కూడా ఇవ్వచ్చు. ఈ టీకాను తీసుకోవటం ద్వారా ప్రమాదకరమైన హెపటైటిస్ బికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయచ్చు. అలాగే డాక్టర్ సలహా లేకుండా మందుల్ని వాడకూడదు. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఈ జాగ్రత్తలు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ను చాలా వరకు నివారిస్తాయి. కాలేయానికి